బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో అపశృతి చోటు చేసుకుంది. దిగువ తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం ప్రాంగణం వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి 1 గంట సమయంలో భారీగా ఒక షాపులో జరిగిన విద్యుదాఘాతం కారణంగా కరెంట్ షాక్ కారణంగా భారీగా అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఆలయం ఎంట్రన్స్లోని దుకాణాల్లో వేసుకున్న పందిళ్లు పూర్తిగా దగ్ధమైనాయి. వీటిని చలో పందిళ్లు అన్నారన్నట్లుగా తెలుస్తోంది. అయితే 2 ఫైర్ ఇంజన్లతో ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేసింది ఫైర్ సిబ్బంది అని చెప్పి తెలుపుతున్నారు అధికారులు. అయితే గతంలో కూడా ఇదే ప్రాంతంలో అగ్ని ప్రమాదంలో అనేక షాపులు కూడా దగ్ధమైనట్లుగా అయితే మనకు తెలుస్తోంది. ప్రస్తుతం దిగువ తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో మంటలు చెలరేగాయి. ఆలయ సమీప గోపురం ముందున్న షాపులకు మంటలు అంటుకున్నట్లుగా తెలుస్తోంది. అవి క్రమంగా షాప్ మొత్తం విస్తరించడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో ఆలయం ముందున్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. 2 షాపులు ప్రస్తుతానికి దగ్ధమయ్యాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడుతూ ఉండటంతో స్థానికులతో పాటు భక్తులు కూడా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే తిరుపతిలో భారీగా అగ్ని ప్రమాదం ఇట్లా సంభవించడంతో కొంత ఆస్తి నష్టం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో చెలరేగిన ఈ మంటలు ముందున్న షాపులకు కూడా విస్తరించాయి. అవి క్రమంగా షాపులు మొత్తానికి విస్తరించడంతో అగ్నికీలలు మరింతగా ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో ఆలయం మందున్న చలువ పందిళ్లకు మంటలు కూడా అంటుకున్నాయి. 2 షాపులు పూర్తిగా దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. భారీగా ఈ అగ్నికీలలు ఎగసిపట్టడంతో భక్తులందరూ కూడా ప్రస్తుతం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదుపులోకి మొత్తానికి వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది స్పాట్కి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ లోపలే షాపుల్లో ఉన్నటువంటి చలువ పందిళ్ళు ఇంకా పూజా సామాగ్రి ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయని చెప్పి తెలుస్తోంది. అయితే మొత్తానికి భక్తులు పెద్దగా లేకపోవడంతో ప్రాణ నష్టం అయితే తప్పింది. ఓ దుకాణంలో విద్యుదాఘాతం అంటే కరెంట్ షాక్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా కూడా అధికారులు తమ ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అదే ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. అక్కడ ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. యాక్చువల్గా అక్కడ భారీగా ఎగసిపడుతున్నటువంటి అగ్ని కీలలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్పడానికి భారీగా ఎగసిపడుతున్నాయి అక్కడ మంటలు. నిజం మాట్లాడితే అక్కడ చూస్తుంటే ఈ దృశ్యాలు కొంత కలవరపరచచ్చు, డిస్టర్బింగ్గా ఉండొచ్చు. కొంత సెన్సిటివ్ వ్యూవర్స్ ఉంటే మాత్రం వాళ్ళు మాత్రం కాస్త తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది సెన్సిటివ్ వ్యూవర్స్ ఉంటారు, వాడు మరింత కలవరపాటు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా మనం చూస్తున్నాం. భారీగా అయితే ఆస్తి నష్టం జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. పూజా సామాగ్రి అలాగే ఆ షాపుల్లో దాచుకున్నటువంటి కొంత సేఫ్టీ సామాగ్రి ఏదైతే ఉందో అది మొత్తం కూడా మంటలకు దగ్ధం అవుతుందని చెప్పి అక్కడ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికైతే ప్రాణ నష్టం ఏమీ లేదు. ఎందుకంటే తెల్లవారుజామున సమయం కావడంతో అక్కడ భక్తులు పెద్దగా లేరని చెప్పి అయితే తెలుస్తోంది. మొత్తానికైతే ఇది ఒక అపశృతి అని చెప్పి అక్కడ ఈ సంఘటన గురించి కళ్ళారా చూసిన అలాగే తెలుసుకున్నటువంటి భక్తులు అయితే అంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా అది ఒక వేదాంతపరమైన ఒక భక్తిభావం గల ప్లేస్ కావడంతో ఈ రకమైనటువంటి దుర్ఘటనలు జరగడం ఒక సెంటిమెంటల్ యాంగిల్లో కూడా భక్తులు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్, విజువల్స్లో చూస్తున్నాం. భారీగా అగ్ని కీలలు అయితే ఎగసిపడుతున్నాయి. గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో ఫైర్ సిబ్బంది మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు, తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఆ అగ్ని కీలలన్నింటినీ కూడా నివారించడానికి. మొత్తానికి ప్రాణ నష్టం అయితే ప్రస్తుతానికి జరగట్లేదని అయితే తెలుస్తుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, చెప్పండి, గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన అగ్ని ప్రమాదం ఏ కారణంగా జరిగింది? మీ దగ్గర అప్డేట్ ఏముంది? ఏదైతే అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో ఈ యొక్క అగ్ని అన్నది అక్కడ షాప్ లో రాజుకునింది. అయితే షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా ప్రాథమికంగా అయితే మనకు అందుతున్నట్టు సమాచారం. అయితే ఏదైతే గోవిందరాజ స్వామి ఆలయానికి ప్రధాన ఎంట్రన్స్ ఉంటుందో ఆ యొక్క ఎంట్రన్స్ లో ఇరువైపులా కూడా ఈ యొక్క వ్యాపార దుకాణాలన్నీ కూడా ఉన్నాయి. స్వామివారి సామాగ్రి అమ్మేటువంటి వారు కావచ్చు, ఇతర సామాగ్రి అంతా అమ్మేటువంటి చిరు వ్యాపారాలు కావచ్చు, అదే రకంగా షాపులు కావచ్చు. ఇరుపక్కల స్వామివారి దర్శనానికి వెళ్ళేటువంటి ఆలయానికి వెళ్ళేటువంటి దారిలో ఇరువైపులా కూడా ఈ షాపులు ఉన్నటువంటి పరిస్థితి. స్టార్టింగ్ నుంచి ఆలయం ముందు వరకు కూడా
సెలవు పందిరి ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ఏదైతే అర్ధరాత్రి చోటు చేసుకున్నటువంటి అగ్ని ప్రమాదం షాప్ ఏదైతే ఉందో ఈ షాప్ లో ఒక షార్ట్ సర్క్యూట్ ద్వారా స్టార్టింగ్ అగ్గి రాజుకున్నట్టు తెలిసింది. అది క్రమేణా పెద్ద స్థాయిలో యొక్క మంటలు వ్యాపించడంతో షాప్ లో పూర్తిగా కూడా షాప్ మొత్తం కూడా బాగా అగ్గికి ఆహుతైనటువంటి పరిస్థితి. ఈ యొక్క షాప్ లో పూజా సామాగ్రి, అదే రకంగా ఇత్తడి ఏదైతే పూజలో వాడేటువంటి ఆ స్వామివారి విగ్రహాలు కావచ్చు, ఇతర సామాగ్రిలన్నీ కూడా పూర్తిగా మంటలకు ఆహుతైనటువంటి పరిస్థితి. చూసుకుంటే కనుక ఇది ఒక సెంటిమెంట్, ఒక అపశృతి అంటున్న పరిస్థితి అయితే ఉంది. సో భక్తులు బేసిక్గా ఏమంటున్నారు అక్కడ? ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క అగ్గి ప్రమాదం ఉన్నది నిజంగా ఇది భక్తులు అంత మేరకు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. స్వామివారి చెంత ఈ రకంగా ఏంటి ఈ రకంగా అగ్గికి ఆగుతావడం ఏమంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే ప్రాంతంలో గతంలో కూడా ఒక చిత్రపటాలు అమ్మేటువంటి ఒక షాప్ లో కూడా పూర్తిగా 3 ఫ్లోర్లు కూడా పూర్తిగా అగ్గికి ఆగుతైనటువంటి పరిస్థితి ఇదే ప్రాంతంలో గతంలో కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే స్వామివారి చెంత ఈ రకమైనటువంటి ఆస్తి నష్టం జరగడం, అగ్గికి ఆగుతావడం మాత్రం ఎవరైతే భక్తులంతా కూడా ఒక ఇంత కలవరపడుతున్నటువంటి పరిస్థితి. అందులోనూ ఇది అర్ధరాత్రి చోటు చేసుకునింది కాబట్టి పెను ప్రమాదమే తప్పిందని భావించాలి. ఎందుకంటే నిత్యం కూడా వేలాది మంది భక్తులు గోవిందరాజ స్వామి ఆలయానికి వస్తూ ఉంటారు స్వామివారి దర్శనార్థం. ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. పొగులు కానీ డే టైంలో కానీ ఇది ఏదైనా చోటు చేసుకుంటే మాత్రం ఇది పెద్ద సంచలనమైనటువంటి పెను ప్రమాదంగానే. అయితే సురేష్, 1-2 చోటు చేసుకుంది అంటున్నారు. మరి అప్పట్లో భద్రతా ఏర్పాట్లు ఏమి మరింత కట్టుదిట్ట చేసే ఏర్పాట్లు ఏం చేయలేదా? అటు యాజమాన్యాలు అనుకోవచ్చు, ఇటు అధికారులు అనుకోవచ్చు. అధికారులు అయితే ఆ యొక్క షాప్ యజమానులు కూడా గతంలో ఆ యొక్క సంఘటన తర్వాత కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క షార్ట్ సర్క్యూట్స్ అన్నది ఇటీవల కాలంలో బాగా ఎక్కువ కనబడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వైరింగ్ సిస్టమ్ కానీ ఇతర జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, టీటీడీ సిబ్బంది కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. అదే రకంగా ఇక ముఖ్యంగా వీళ్ళు చలువు పందిర్లు ప్రతి షాప్ ముందు ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి గుడి ఆలయం వరకు కూడా చలువు పందిర్లు ఎక్కువ ఉంటాయి. ఈ యొక్క చలువు పందిర్ల వల్ల కూడా ఏదైనా ప్రమాదం జరిగితే ఈ యొక్క మంటలు వ్యాపించడం చాలా అర్లీగా మంటలు అన్నది వ్యాపించడానికి తన అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా గతంలో అధికారులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా ఒక వైరింగ్ ఏదైతే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షాప్ యజమానులు వేరే ఇతర కారణాలతో ఇది ఎక్కడ అంటుకోలేదు. ఇది షాపు మూసిన తర్వాత వాళ్ళు క్లోజ్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఈ యొక్క సంఘటన అన్నది చోటు చేసుకునే నేపథ్యంలోనే ఆ షాప్ యజమాని కూడా లేనటువంటి పరిస్థితి. ఎవరైతే ఆ షాప్ లో పనిచేసేటువంటి వారు మాత్రమే షాప్ వచ్చి ఓపెన్ చేసి వ్యాపారం నిర్వహించుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇది ఊహించినటువంటి పరిణామం అంటూ కూడా ఆడు షాప్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఆ పక్క షాపుల వాళ్ళు కావచ్చు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ సురేష్, థ్యాంక్ యూ. మొత్తానికి దిగువ తిరుపతిలో అపశృతి అయితే చేసుకుంది. గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో భారీ అగ్ని ప్రమాదం ఈ రోజు తెల్లవారుజామున జరిగింది. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఆలయం ఎంట్రన్స్ లోని దుకాణాల్లో వేసుకున్న చలువు పందిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే 2 షాపులు కూడా ఇప్పటికే పూర్తిగా దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే హుటాహుటిన స్పందించిన ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో అక్కడికి వచ్చి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనలో ఏది కూడా ప్రాణ నష్టం జరగలేదు. ఎందుకంటే ముఖ్యంగా తెల్లవారుజాము సమయం కావడంతో అక్కడ భక్తులు కూడా ఎక్కువగా లేరని చెప్పి తెలుస్తోంది. సో అందుకని ప్రాణ నష్టం ఏమీ కూడా జరగలేదు. అయితే ఆస్తి నష్టం వరకు కొంతవరకు సంభవించినట్లుగా కూడా మనకి అధికారులు తెలుపుతున్నారు. అయితే గతంలో కూడా ఇదే ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కొన్ని షాపులు కూడా దగ్ధమయ్యాయి. అయితే ముఖ్యంగా ఇది భక్తులు ఎక్కువగా సంచరించేటటువంటి ప్రాంతం కావడంతో ఇక్కడ భద్రతా ఏర్పాట్లు మరిన్ని చేయాలని చెప్పి అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, ఎందుకంటే గతంలో అనేక అనుభవాలు కూడా జరిగాయి. అప్పుడు ఒకంత ప్రాణ నష్టం కూడా సంభవించినట్లు దాఖలాలు అయితే కూడా ఉన్నాయి అని చెప్పి అక్కడ భక్తులు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. మరి భక్తుల యొక్క భయభ్రాంతులు చెందే పరిస్థితులు తగ్గించడానికి, అలాగే చుట్టుపక్కల, ఎందుకంటే ఇది బేసిక్గా క్రౌడీ ప్లేస్ కావడంతో దీని చుట్టుపక్కల భద్రతా ఏర్పాట్లను మరింత పెంచడానికి అధికారులు అయితే